నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సజ్జల అలాగే విజయసాయిరెడ్డి పైన ఈసీ వేటు వేయాలని ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళతో పాటుగా ఇంకొక 40 మంది దాకా సలహాదారులు ఉండొచ్చు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకనంటే ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ఇంకొక పార్టీకి పనిచేయడం దానిపైన ఈసీ సీరియస్ అవుతోంది అనేది టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. సజ్జల అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇంతో పాటు ఇంకొక 40 మంది దాకా ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తెలుసు. బట్ వీళ్ళందరిపైన కూడా ఈసీ వేటు వేయడం కోసం చూస్తోంది. ఎలాగా ఎప్పుడు వేస్తే బాగుంటుందని కూడా ప్లాన్ వేసుకుంటోంది ఈసీ అనే టాక్ వినిపిస్తోంది. అసలు ఎందుకు, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈసీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కన్ఫ్యూజన్లో ఉంది. అసలు ఏం చేయాలి? సజ్జల రామకృష్ణారెడ్డిని ఏం చేయాలి, వైవి సుబ్బారెడ్డిని ఏం చేయాలి, లేదంటే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఏం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది. ఎందుకనంటే సరే వైవి సుబ్బారెడ్డిని తీసే డైరెక్ట్గా ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు కాబట్టి ఆయన పెద్ద రోల్ ఏం లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి శాలరీలు, డిఏలు, టీఏలు, శాలరీసు, వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదంతా కూడా ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల నుంచి పన్ను రూపంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ల రూపంలో వసూలు చేసినటువంటి సొమ్ము. ఇదంతా కూడా డైరెక్ట్గా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజలు 5 సంవత్సరాల పాటు వాళ్ళకి పదవిని కట్టబెట్టారు కాబట్టి దానికి వాళ్ళు జీతం, ప్రజల నుంచి జీతం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి నుంచి అందరూ తీసుకుంటూ ఉంటారు. అయితే నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ సలహాదారులు, అంటే సలహాదారులని నామినేటెడ్ పోస్ట్, అది సలహాదారులని పెట్టుకుంటారు. ఇప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి పెట్టుకున్నటువంటి విధంగా సలహాదారులని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. దాదాపు ఇప్పుడు మనకు తెలుస్తున్న దాని ప్రకారం ఒక 40 అంటే ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నటువంటి సలహాదారులు, ఇక మిగతా కార్పొరేషన్లు కానీ లేదంటే రకరకాల నామినేటెడ్ పోస్టులో ఉండేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. దాదాపు 300-400 మంది ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ అఫీషియల్గా ఒక ఉన్నత స్థానంలో లక్షల జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. ఈ 40 మందిలో 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. సో ఈ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయాలి అనేదాన్ని, క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు, సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, సో అనుభవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారా రారా? ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలో ఎక్కడా లేదు వాళ్ళని చర్యలు తీసుకోవాలని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? సలహాదారులుగా ఉంటూ ప్రజాధనాన్ని తీసుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గౌరవ వేతనం వాస్తవంగా వాళ్ళు తీసుకుంటుంది, అఫీషియల్గా శాలరీ కాదు. ఇప్పుడు గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లను అయితే ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టారు కదా. అలాగే ఇప్పుడు గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డిని లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, సోకాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నారు, సలహాదారులుగా ఉన్నారు. వాళ్ళు క్యాబినెట్ ర్యాంకుని అనుభవిస్తూ ఉన్నారు, గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఎంత 2 లక్షల నుంచి 3 లక్షలు అటు తీసుకుంటున్నారు. దాదాపు 140 కోట్లు ఏదో అకౌంట్లో పడ్డాయి సజ్జల రామకృష్ణారెడ్డికి అనేది ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్ కూడా. సో లక్షల జీతాలు తీసుకుంటూ రకరకాల ఖరీదైనటువంటి సౌకర్యాలను అనుభవిస్తున్నటువంటి వీళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా పార్టీకి సలహాలు ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ గమనించింది. ఎందుకు గమనించింది? వీళ్ళు చేసినటువంటి ప్రచారం కానీ, వీళ్ళు చెప్తున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, లేదంటే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వీటన్నిటి మీద ఎవిడెన్స్తో సహా ఆడియో వీడియోతోటి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచించింది, సో గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వీళ్ళని మనం ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టాలన్నా పర్లేదా అనే దాని మీద ఒక తర్జన భజన పడింది. ఎన్నికల కమిషన్కి సంబంధించిన రూల్స్ అన్నీ స్టడీ చేశారు, కానీ ఆ రూల్స్లో ఎక్కడా లేదు. ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళేమో గౌరవ వేతనం తీసుకుంటున్నారు, క్యాబినెట్ ర్యాంక్ అనుభవిస్తున్నారు, 40 మందికి పైగా కీలకమైనటువంటి సలహాదారులు ఉన్నారు. వీళ్ళేమో ప్రభుత్వానికి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్సనల్ జీవితాన్ని, అలాగే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు అని అంటే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాలి.
కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు ఏంటి? రాజకీయపరమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. సో కాబట్టి జగన్ సేవలో తరిస్తున్నారు. సో జగన్ సేవలో తరిస్తున్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టాలా లేదా కంటిన్యూ చేయాలా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్రం వైపు, ఢిల్లీ వైపు చూస్తూ ఉంది. చూస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన, విజయసాయిరెడ్డి, వీళ్ళిద్దరినీ అసలు సస్పెండ్ చేయండి, అంటే ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టండి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఒకవేళ వీళ్ళని కనుక ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టేలాగా ఎన్నికల కమిషన్ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళతో పాటు మరొక 40 మంది కూడా ఒకేసారి పదవుల్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకి వాళ్ళు దూరంగా ఉండలేరు. ఎందుకంటే పార్టీ మనుషులు, పార్టీ నుంచి నామినేట్ అయినటువంటి వాళ్ళు గౌరవవేతనం తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి సలహాలు కాకుండా పార్టీకి ఉపయోగపడే సలహాలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు అనర్హులు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. దానికి ఉదాహరణగా వాలంటీర్లు చూపిస్తున్నారు. సో వాలంటీర్లు ప్రజాసేవ చేశారు కదా, ఇంటింటికి వెళ్ళి వాళ్ళేమో ఇచ్చారు కదా పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఇస్తూ వచ్చారు కదా. అలాగే పౌర సరఫరాలకు సంబంధించి మొత్తం నిత్యావసర సరుకులు అందిస్తున్నారు కదా. అలాంటి సేవ చేసేటువంటి వాళ్ళని, గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళని 5,000 రూపాయలు వాళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. మరి వీళ్ళ మీద ఎందుకు తీసుకోకూడదు? వీళ్ళు కూడా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కదా, వీళ్ళు పేరోలో ఉన్నారు కదా, వీళ్ళు గౌరవ వేతనం తీసుకున్నారు. వీళ్ళేం పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే కాదు కదా. కాబట్టి వీళ్ళను కూడా ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ని ఇప్పుడు విపక్షాలు చేస్తూ ఉన్నాయి. సో ఎలాగో విజయసాయిరెడ్డి అయితే ఇప్పుడు డైరెక్ట్గా అసలు ప్రచారంలోనే ఉన్నాడు. ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆయన డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఎందుకు క్యాబినెట్ ర్యాంక్ ఉండాలి? ఎందుకు ఉండాలి? సో కాబట్టి ఆయనకి వెసులుబాట్లు తీసేయాలి, సలహాదారుగా తీసేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. సో ఇది కనుక వర్కౌట్ అయితే రాబోయేటువంటి రోజుల్లో వితిన్ 1 వీక్లోనే ఈ 30-40 మంది మీద, లేదంటే క్యాబినెట్ అట్లీస్ట్ క్యాబినెట్ అంతే నామినేషన్ అంటే 4-5 రోజుల్లోనే ఈ అట్లీస్ట్ క్యాబినెట్ ర్యాంకు హోదాను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అయినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే సలహాదారులుగా ఉంటున్నారో వాళ్ళు వైసీపీ పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళ మీద అయితే ఈసీ వెయిట్ వేయడానికి ఎప్పుడు ఎలా వేయాలని చెప్పి ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటుంటుంది. సో అది ఎప్పుడైనా చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.